శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 11వ సంచారం ఫేవరబుల్ గా ఉన్నాడు. తర్వాత 4 రోజులు 12వ సంచారం ఫేవరబుల్ గా లేడు. కాబట్టి మొదటి 6 రోజుల్లో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆఫీస్ లో బాస్ గాని, కొలీగ్స్ గాని అనుకూలంగా ఉంటారు. అగ్రికల్చర్ లో మంచి లాభాలు వస్తాయి. ఫాదర్ తో రిలేషన్ బాగుంటుంది. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అనుకూలంగా ఉంటారు. రాజకీయాల్లో మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఇవన్నీ మొదటి 6 రోజుల్లో 11వ స్థానంలో సూర్యుడు వల్ల పొందుతారు. 17, 18, 19, 20 ఈ 4 రోజుల్లో సూర్యుడు 12వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో రహస్య శత్రువులు పెరుగుతారు. అంటే పైకి నవ్వుతూ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళు పెరుగుతారు. అలాంటి వాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హెల్త్ పరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. చివరి 4 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే ఓం హిరణ్య గర్భాయ నమః అనే సూర్య మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. ఒకసారి గోధుమలు దానం ఇచ్చుకోవటం కానీ, నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం కానీ చేయండి. సూర్యాష్టకాన్ని చదువుకోండి లేదా వినండి. అప్పుడు చివరి 4 రోజుల్లో సూర్యుడు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. మొదటి 6 రోజులు మాత్రం సూర్యుడు ఎక్సలెంట్ గా ఫేవరబుల్ రిజల్ట్స్ సింహరాశి వాళ్ళకి ఇస్తున్నాడు. బుధుడు సింహరాశి వాళ్ళకి 11వ స్థానంలో 10 రోజులు ఉన్నాడు. 11వ స్థానం అంటే ఎక్సలెంట్ స్థానం. మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ బుధుడు ఇస్తాడు. అంటే విద్యార్థులు ఎడ్యుకేషన్ లో నెంబర్ 1 ర్యాంకులు కొడతారు. కావలసిన కాలేజీల్లో గానీ, స్కూళ్ళల్లో గానీ సీట్లు వస్తాయి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా నెంబర్ 1 ర్యాంక్ వస్తుంది. అంటే టాప్ ర్యాంక్ వస్తుంది. నిరుద్యోగులు అయితే ఇంటర్వ్యూకి వెళితే వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన హై ప్యాకేజ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ లో కూడా మంచి లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి, సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఈ 10 రోజుల్లో వస్తాయి. అలాగే కుజుడు 10వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, హోటల్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. రెస్టారెంట్, రైస్, ఎండుమిర్చి బిజినెస్, కాపర్ మెటీరియల్ వ్యాపారాలు ఇలాంటివి చేసే వాళ్ళకి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. 10వ స్థానంలో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అలాగే రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్స్ కి సంబంధించిన బిజినెస్లు చేసే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి. కుజుడు బలం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఈ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళకు ఉంటాయి. ఈ 10 రోజులు కూడా ఇబ్బందులు ఉంటాయి. అవి తొలగిపోవాలంటే కందులు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. లేదా కేజీంబావు కందులు ఎర్రవస్త్రంలో పెట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం గాని, నరసింహస్వామి ఆలయ దర్శనం గాని చేసుకోవాలి. ప్రతిరోజు కూడా ఓం సాం శరవణ భవ గాని, ఓం నమో నారసింహాయ గాని 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం గాని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం గాని చదవడం లేదా వింటం చేయాలి. అప్పుడు 10వ ఇంట్లో కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడు సింహరాశి వాళ్ళకి 1వ స్థానంలో 10 రోజులు చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. అంటే మాటలు చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. రిలేషన్స్ బాగుంటాయి. రిలేషన్స్ మధ్య డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి. ధనలాభం కలుగుతుంది. వస్త్రలాభం కలుగుతుంది. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేయగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా చాలా మంచి లాభాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. జన్మంలో శుక్రుడి వల్ల ఈ అనుకూల ఫలితాలన్నీ సింహరాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి సింహరాశి వాళ్ళకి ప్రధానంగా జూలై 11 నుంచి జూలై 20 మధ్యలో మొత్తం 10 రోజులు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. మొత్తం 10 రోజులు బుధుడు ఫేవరబుల్ గా ఉన్నాడు. ఓన్లీ కుజుడు మాత్రమే 10 రోజులు వ్యతిరేకంగా ఉన్నాడు. కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజులు చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. సూర్యుడు మాత్రం చివరి 4 రోజుల్లో బాలేడు కాబట్టి
చివరి 4 రోజుల్లో సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకుంటే సింహరాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. 10 రోజులు కూడా విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది. ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది. గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటము ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు. అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం రెండు కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం. ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవాను స్మరించుకోవాలి.
గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం, గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.